చెప్పిందా చాలా మంది అడిగింది. మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డంకోడు చెప్తున్నారు, ఎటువంటి అంటే చెప్తున్నారు, ఎక్కడికెళ్ళి ఇస్తారా ఆయన అడిగింది, పేపర్లు అడిగింది. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఆయన టీవీలో చెప్పిన ఆయన ఇస్తాం, చేసి చూపిస్తాం, మా పేద పార్టీ, 120 అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని వాడు జాపాలు కలిసే, వాడు మెడల్ కలిసే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చేగా ఇయ్యలే, రుణమాఫీ చేయలే. మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు నాకు కాలు ఇరిగింది, కుంటుకుంటున్నాం మెట్టుకుంటున్నాం, మళ్ళీ నేను బయలుదేరినా. ఆ దెబ్బకి ఏం చేసిండు, తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళు ఒట్టు పెట్టుకున్నారు. పెట్టిందా బహిరంగ సభలలో ఆవిడ కూడా కాదు. ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది. ఒక ఉచిత బస్సును పెడితే అది చుట్టుబాటు